26 అక్టోబర్ 25 ఆదివారం. ఎమ్మెల్యేగా 10 ఏళ్లలో మీరు ఏం చేశారు? మేము ఎంత చేశాం అనేది తెలుసుకుందాం రండి అని మాజీ మంత్రి రోజాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నగరి తెదేపా నాయకులు గుణశేఖర్, జ్యోతి నాయుడు. నగరి నియోజకవర్గం నగరి పట్టణంలో ఆర్కే రోజా ఎమ్మెల్యేగా 5 ఏళ్లు, ఏపీఐసీ చైర్మన్గా 2 ఏళ్లు, రాష్ట్ర మంత్రిగా 2 ఏళ్లు ఉన్న మీరు నగరి పట్టణానికి ఏం చేశారు? కేవలం 15 నెలలోనే ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట వాగ్దానాన్ని నెరవేర్చుకున్నాం. పండుగ సమయాల్లో అలా వచ్చి ఇలా దైవదర్శనాలు చేసుకుని వెళ్లడం తప్ప ఏ రోజైనా నగరి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆలోచించారా? రండి మేము చేసిన అభివృద్ధిని మీకు చూపెడతాం. ఏం చేయకపోయినా ఏదో సాధించాం అని చెప్పుకునే తత్వం మా పార్టీలో లేదని మాజీ మంత్రి రోజాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు నగరి తెలుగుదేశం పార్టీ పట్టణ ప్రెసిడెంట్ గుణశేఖర్. నగరి నియోజకవర్గ అభివృద్ధికి స్థానిక శాసనసభ్యులు భాను ప్రకాష్ 100 కోట్లు ప్రభుత్వ అంగీకారంతో అనుమతులు కేవలం 15 నెలలోనే తేగలిగినారు. ఆ నిధులతో ఇప్పటికే అభివృద్ధి పనులు నియోజకవర్గంలో జరుగుతున్నాయి. మీరేమో గత 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఏం ఉద్ధరించారు? చెన్నైలో 2 రోజులు, నగరిలో 1 రోజు, విజయవాడలో 2 రోజులు, జీటీవీలో డ్రామలు, హైదరాబాదులో 1 రోజు ఇలా గడపడం తప్ప. అలాంటి మీరు ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ను విమర్శించే అర్హత మీకు ఉందా? మా పార్టీలో నాయకులు గాని కార్యకర్తలు గాని గ్రావెల్లో, మట్టి, ఇసుక ఎక్కడన్నా అక్రమ రవాణా జరుగుతుందా? నీతికి, నిబద్ధతకు, నిజాయితీకి, క్రమశిక్షణకు మారుపేరే మా తెలుగుదేశం పార్టీ. అభివృద్ధి అంటే చంద్రబాబు. చంద్రబాబు అంటే అభివృద్ధి, సంక్షేమము రెండు ప్రజలకు గుర్తొస్తాయి. ఇప్పుడు మంజూరైన నిధులతో నగరి మున్సిపాలిటీ పరిధిలో అన్ని వార్డులలో డ్రైనేజ్ సమస్య పూర్తిగా పరిష్కరించాలని ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పేర్కొన్నారు. ఏ వార్డులో నైనా డ్రైనేజ్ కాలువలు పరిష్కారం కాలేదన్న విషయాన్ని నా దృష్టికి తీసుకొస్తే శాసనసభ్యులు గాలి భాను ప్రకాష్కు వివరించి ఆ సమస్యకు పరిష్కారాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తానని నగరి పార్టీ పట్టణ ప్రెసిడెంట్ గుణశేఖర్ పేర్కొన్నారు. ఇక మా ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ప్రతిరోజు నిత్యం నియోజకవర్గంలో ఏదో ఒక ప్రాంతంలో పర్యటిస్తూనే ఉన్నారనే విషయానికి ప్రజలందరికీ తెలుసు అని. గతంలో ఎమ్మెల్యే కాక ముందు కూడా ప్రతిరోజు నియోజకవర్గంలో ఏదో ఒక మూల ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి తిరిగిన విషయానికి అందరికీ తెలిసిన విషయమే కదా. ప్రజల కోసం పాటుపడే ఇలాంటి ఎమ్మెల్యేని ప్రోత్సహించాలి తప్ప ఎమ్మెల్యే కృషి చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవడం తగదని మాజీ మంత్రి రోజాకు హితబోధ చేశారు జ్యోతి నాయుడు. ఈ కార్యక్రమంలో నగిరి తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే గారు అభివృద్ధి అంటే శూన్యం నగిరి నియోజకవర్గం అని చెప్పి నా ప్రెస్ స్టేట్మెంట్లో వాళ్ళ పార్టీ కార్యకర్తలు చెప్పారు. ఆమె 10 సంవత్సరాలుగా ఉండి ఏం సాధించినారు, ఏ కార్యక్రమం నిర్వహించారు అనేది ప్రజలందరికీ తెలుసు. గౌరవ మన శాసనసభ్యులు గాలి భాను ప్రకాష్ గారు ఇప్పటికి 15 నెలలు వచ్చిన వెంటనే సుమారు 600 పైచిలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి మన భాను ప్రకాష్ గారని యొక్క సమావేశం. ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలంటే ముందుంటారు. ఎక్కడ వరదలు వచ్చి దిగిపోయినా వర్షం నీరు రాకుండా అరికట్టేదానికి చెరువు గడ్డలు అయితేనేమి, పోతే తాగునీరు అయితేనేమి, బోర్లు ఏర్పాటు చేయడం కానీ, సిమెంట్ రోడ్లు కానీ, ఇలా ప్రతి ఒక్క మండలంలో ఈ యొక్క 5 మండలాలు 2 మున్సిపాలిటీల్లో అనేక సంక్షేమాలు కార్యక్రమాలు చేసి మన జిల్లాలోనే ఒక గొప్ప పేరు సాధించినటువంటి వ్యక్తి మన భాను ప్రకాష్ గారని ఆమె తెలియజేశారు. ఆమె రావటం పోవటం, ఆమె నగిరి ఎమ్మెల్యేనా తిరుపతి ఎమ్మెల్యేనా అనేది ఆమె ఇంటికి వదిలేస్తున్నాం. ఆమె కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎక్కడ ఉంటారో ఏం చేస్తారో తెలీదు. ఆమె రావటం, స్టేట్మెంట్ ఇవ్వటం, వెళ్ళిపోవటం, ఇది చాలా కఠినమైన స్టేట్మెంట్లు. దయచేసి ఇలాంటిది చేయకూడదు. ఒక బాధ్యతాయుతమైన ప్రజల్లో ఉండి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, ఏం జరుగుతూ ఉంది, ఇప్పటివరకు ఎన్ని కార్యక్రమాలు చేయండి, ఎన్ని రోడ్లు జరిగింది, ఎన్ని కాలువలు పనిచేశారు, ఎంత అభివృద్ధి కార్యక్రమాలు జరిగిందనేటటువంటి విషయం ఆమె గుర్తించాలా. మొన్నటికి నిన్న లేకుండా మొన్న కూడా దగ్గర 1,30,30,000 రూపాయలతో సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వటం చాలా పెద్ద ఘనత. ఇవన్నీ కూడా ఆమె గుర్తెరగాల. ఇప్పుడు రోజువారీ అసలు మున్సిపాలిటీలో పనులే లేకుండా ఈ మీటింగ్లో పెట్టి కూడా సబ్జెక్టు కూడా వాళ్ళు దాన్ని తోసిపుచ్చి అభివృద్ధి చేయకూడదనేటువంటి ఒకే నినాదంతో దాన్ని పెండింగ్ పెట్టినటువంటి మహానుభావులు వైసీపీ నేతలు.
ఆ యొక్క విషయాన్ని కూడా కలెక్టర్ ద్వారా ఆయన ప్రత్యేక చర్యలు తీసుకొని ఈరోజు 3 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి సంక్షేమ కార్యక్రమానికి నడుము కట్టి చేసేటువంటి ఏకైక వ్యక్తి యాది భానుప్రకాష్ గారు అనే విషయం ఆమెకు తెలీదా, తెలుసా అనే విషయాన్ని మేము పూర్తిగా తెలియజేస్తున్నాం. ఇలాంటి అవాకు చవాకులు లేకుండా సంక్షేమ కార్యక్రమాల గురించి చేసే మంచి ఉంటే మంచి చెప్పాలా, చెడు ఉంటే చెడు చెప్పాలా. గ్రామాలు పోతా ఉంది, ఎండిపోతా ఉంది అంటే నేషనల్ హైవేస్ వాళ్ళు సుమారు 70-80 బండ్లు పెట్టుకోవడం. నేషనల్ హైవేస్కి భానుప్రకాష్ గారికి సంబంధం లేదు. అది ఇంటర్నేషనల్ సమాచారం, నేషనల్ సమాచారంలో ఆ యొక్క కార్యక్రమం రోజువారీ మీరు ఉండేటప్పుడు జరిగింది, మేము ఉండేటప్పుడు జరిగింది. ఇంకెవరు వచ్చినా ఆ నేషనల్ హైవేస్ పనులు జరుగుతూనే ఉంటుంది. దాన్ని ఎవరు చేసేదేమిలా సెంట్రల్ గవర్నమెంట్ స్కీము అవి పోతా ఉంది. ఏ కార్యకర్త అయినా ఒక మధ్యో చెల్లియో నగిరిలో ఉండేటువంటి కానీ నగిరి పరిసర ప్రాంతాల్లో కానీ నగిరి కాన్స్టిట్యూషన్ కానీ తెలుగుదేశం కార్యకర్త ఈ విధంగా మట్టి తోలినట్టు కానీ గ్రామం తోలినట్టు కానీ జల్లి తోలినట్టు కానీ నిరూపిస్తే అందరూ కూడా సుప్తకంఠంతో మేమందరూ కూడా ఏకీభవిస్తామని సవాల్ విసురుతున్నాను. దయచేసి అవాకు చవాకులు కాకుండా కార్యక్రమాలు చేసేదాన్ని మంచిదాన్ని మంచిని చెప్పాలని చెప్పి హితవు చేస్తున్నాను. నమస్తే.